ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. భారతదేశంలో సగటున 8% యువత ఈ వ్యాధి బారిన పడుతున్నారని అన్నారు. డయాబెటీస్ స్పెషల్ సెంటర్లను ఏర్పాటు చేస్తూ డాక్టర్ మోహన్ చేస్తున్న సేవలను ఎన్వి రమణ కొనియాడారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్లో డయాబెటీస్ ఎక్స్పో 2024ను ప్రారంభించారు. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ ఎక్స్పోను ప్రారంభించారు. మధుమేహ వ్యాధి ముందస్తు నివారణ చర్యలు, వ్యాధి నిర్వహణలో సంభవిస్తున్న తాజా సాంకేతిక పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో కృషి చేస్తున్న ప్రముఖ వైద్యులకు, రోగులకు లెజెండ్స్ ఆఫ్ హైదరాబాద్ పేరిట అవార్డులు అందజేశారు. And rare endocrine tumors. Thank you. Where are you? There he is. My late father, Dr. Anjireddy, he was his patient. But more than just a patient, I think they were very, very close. So very good afternoon, ladies and gentlemen. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇవాళ మధుమేహ వ్యాధి, డయాబెటీస్ ఇవాళ మరి అన్ని వర్గాల ప్రజల్ని మరి దానికి గురవుతున్నారు. దాని మూలంగా ఆరోగ్యం కోల్పోవటం, అదేవిధంగా ఆర్థికంగా మరి చాలా ఇబ్బందులకు గురవటం అనేటటువంటి జరుగుతుంది. అనేక మంది యువకుల్లో ప్రత్యేకించి 18 సంవత్సరాల లోపు యువకులు కూడా ఇవాళ ఈ డయాబెటీస్ వ్యాధికి గురవుతున్నారు. కాబట్టి డయాబెటీస్ వ్యాధి రాకుండా నివారించడం ఎలా అనేటటువంటి దాని మీద ఎక్కువ మనం దృష్టి పెట్టాలా. అదేవిధంగా వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తర్వాత ఏ రకంగా దాన్ని నివారించవచ్చు, దాన్ని కంట్రోల్ చేయాలనేటటువంటి విషయాల మీద మోహన్ డయాబెటీస్ సెంటర్ మరి ఈరోజు వాళ్ళ ఎక్స్పో 2024 డయాబెటీస్ ఎక్స్పో 2024 అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇవాళ మధుమేహ వ్యాధి, డయాబెటీస్ ఇవాళ మరి అన్ని వర్గాల ప్రజల్ని మరి దానికి గురవుతున్నారు. దాని మూలంగా డయాబెటీస్ ఇప్పుడు చాలా పెరిగింది. ఎర్లియర్ డయాబెటీస్ పర్సెంటేజ్ 2%, 3% అబౌట్ 50 years ago. తర్వాత 10%, 15%, 20%. నౌ ఇన్ సిటీస్, హైదరాబాద్ సిటీలో మినిమం 25% ఆఫ్ అడల్ట్స్ అబౌవ్ 20 yearsకి డయాబెటీస్ ఉంది. If you take 50 years in Hyderabad, 50 years and above, 40% have diabetes, 35% have pre-diabetes. So if you add both, 40 plus 35, 75% of people in Hyderabad age 50 have either diabetes or pre-diabetes. The thing is, diabetes is preventable. Walking, రోజు walking, diet, reducing the diet, especially rice intake, vegetables ఎక్కువగా యూస్ చేసి, weight, excess weight and the weight reduce chesi. If you take simple, and then sleep is also very important. If simple basic things if you do, 50% diabetes can be prevented. డయాబెటిక్స్ అని చాలా ఫేమస్ డయాబెటిక్ సెంటర్ చెన్నైలో, మన హైదరాబాద్లో కూడా చాలా 7 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే డయాబెటీస్ అనేది మోహన్ గారు చెప్పినట్టు ఒక 20% పాపులేషన్ కనపడుతుంది. హైదరాబాద్లో 25% దాకా ఉండొచ్చు అంటారు. అదే పెద్ద సర్వే చేసి ఇండియాలో అంతా చూస్తే కూడా కనీసం 10% to 15% దాకా కనిపిస్తుంది అన్నమాట ఈ డయాబెటీస్ ఇన్సిడెన్స్. ఇంత ఎక్కువ ఉంది కాబట్టి ఈ డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది దాన్ని రాకుండా ప్రివెంట్ చేయాలనేది చాలా ముఖ్యం అన్నమాట. ఈ సందర్భంగా మోహన్ డయాబెటిక్ సెంటర్ వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ పెట్టారు ఇక్కడ హైదరాబాద్లో, మన జేఆర్సీ సెంటర్లో. దాంట్లో ఈ డయాబెటీస్ ఎలా ప్రివెంట్ చేయాలా, దీనికి ఏమేమి మందులు ఉన్నాయి, ఎలాగ వాడచ్చు, అవన్నీ కూడా డిఫరెంట్ స్టాల్స్ పెట్టి చూపిస్తారు అన్నమాట. ఈరోజు పొద్దున కూడా కొంతమంది డయాబెటిక్ వర్క్ చేసిన వాళ్ళు డాక్టర్స్ని, అదేవిధంగా కొంతమంది లెజెండ్స్ని అంతా కూడా సన్మానించారు. డయాబెటిక్స్ అని చాలా ఫేమస్ డయాబెటిక్ సెంటర్. I request all of you to please stand up and give a standing ovation
Institute of Medical Sciences, University, Hyderabad. With 31 years of expertise, Dr. Rao is dedicated to diagnosing and treating. Dr. Vasant Kumar is also past president RSSDI in India. He is the most compassionate doctor and extension sciences in South. Her extensive work comprising clinical and fundamental studies has yielded valuable insights into the pivotal. He is a past president of Indian Society of Human Genetics and the founder secretary of the Hypertension and vice president of American Society of Hypertension. Hyperinsulinism and rare endocrine tumors. Anna, where are you? There he is. My late father, Dr. Anjireddy, he was his patient. But more than just a patient, I think they were very, very